హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే మన హాల్ మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. మేకోవర్ అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ అమెజాన్ ప్రోడక్ట్స్ రివ్యూ చేశాను కదా. యాక్చువల్గా ఏమనుకున్నానంటే కిచెన్ డీప్ క్లీన్ చేసి తర్వాత హాల్ బెడ్రూమ్ ఇవన్నీ డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అరేంజ్ చేద్దామని ప్లానింగ్ ఉండే. బట్ కొత్త ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత అసలు అంతసేపు వెయిట్ చేయలేకపోతున్నాను. సరే ఇప్పుడు అరేంజ్ చేసుకున్న తర్వాతనే డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నేను ఆల్రెడీ రివ్యూ చేసేసానండి. రివ్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక వీడియో పట్టేస్తాను. మేబీ మీరు ఈ వీడియో చూసేసరికి ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన రివ్యూ వీడియో ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా డైనింగ్ టేబుల్ రన్నర్ తీసుకున్నాను, అండ్ సెంటర్ టేబుల్ రన్నర్ తీసుకున్నాను, అండ్ కర్టెన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా అరేంజ్ చేద్దాము. ఇవన్నీ అరేంజ్ చేయక ముందుకు ఫస్ట్ మన హాల్ ఎలా ఉందనేది ఫస్ట్ ఒక లుక్ వేసేద్దామండి. మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి లుక్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత ఇవన్నీ అరేంజ్ చేశాక మళ్ళీ ఫైనల్ లుక్ చూద్దాం మనం. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అండి. పక్కనే ఇలా చూసుకుంటే ఇక్కడ కర్టెన్స్ ఉంటాయి అండ్ ఎల్ షేప్లో సోఫా ఉంటుంది. ఇక్కడ సెంటర్ టేబుల్ ఉంటుంది మధ్యలో. ఇక్కడ 2 ప్లాంట్స్ ఉంటాయి అండ్ ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ మళ్ళీ ఇవే కర్టెన్స్ ఉంటాయన్నమాట. సో అది కూడా ఈవీలై క్యాచర్ ఒకటి తెచ్చాను నేను సూరత్ నుంచి. అది కూడా అటు కార్నర్కి అరేంజ్ చేయాలి. అది కూడా అరేంజ్ చేద్దాము. స్మూతీ బెడ్రూమ్లోకి వెళ్ళి అరుస్తుంది. ఎందుకు స్మూతీ, ఎందుకు వెళ్ళినావు మరి లోపలికి? ఇక్కడ ఏదో జరుగుతుంది, నేను లేకుండా, నా ప్రజెన్స్ లేకుండా అని చెప్పేసి వచ్చేసింది. బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటుందండి. స్మూతీకి బెడ్ ఉంటుంది, బెడ్రూమ్లో వేస్తాను. లంచ్ చేయగానే చక్కగా బెడ్రూమ్ లోపలికి బెడ్రూమ్ డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళి పడుకుంటుంది. మళ్ళీ ఇలా ఏదైనా సౌండ్ వినిపిస్తే బయటకు వస్తుంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా ఉంది ప్రజెంట్ మన హాల్ లుక్ అయితే. ఇప్పుడు చేంజ్ చేద్దాము. ఈ హాల్లో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏదైనా ఉంది అంటే ఈ డోర్ అండి. ఇది చాలా ఇష్టం అనమాట. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే కరెక్ట్గా ఇట్లా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. ఈ మాల ఇదంతా కూడా చాలా బాగుంటుంది థీమ్. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది బాగుంది ఇది బాగుంది అని అడుగుతారు. ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు. అన్నీ ఒక్కొక్క దగ్గర తీసుకొని అరేంజ్ చేశాను నేను. ఎక్కడ తీసుకున్నానని ప్రాపర్గా చెప్పలేను. వెంకటేశ్వర స్వామిని మాత్రం తిరుపతిలో తీసుకున్నానండి. సో ఫస్ట్ ఇది నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ అండి. ఈ రివ్యూ చేసిన అన్ని ఐటమ్స్లో ఇది బాగా నచ్చింది నాకు. ఇది సెంటర్ టేబుల్ రన్నర్ అనమాట. మన టేబుల్ వచ్చేసి ఈ విధంగా మార్బుల్ థీమ్లో ఉంది కాబట్టి దీనిపైన కొంచెం కలర్ఫుల్గా ఉండేటువంటి టేబుల్ రన్నర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది ప్లేస్ చేద్దాం ఇప్పుడు. బాగుందండి, ఇలా దగ్గర తీసుకురా. సో ఇది ఎందుకు ప్రిఫర్ చేశానంటే మేము కొంచెం ఎక్కువగానే ఈ టేబుల్ని బాగానే వాడుతూ ఉంటాము. సో క్లాత్ లాంటిది ఏదైనా వేసాం అనుకోండి, అది ఊరికే కదలడము అటు ఇటు జరగడం అవుతూ ఉంటుంది. ఒక 2 రోజులు అటు ఇటు జరిగింది అనుకోండి, 3వ రోజు తీసేస్తాడు ఇంకా మా చందు. అందుకని కొంచెం స్ట్రాంగ్గా బలంగా ఎటు జరిపినా కదలకుండా ఉండేది, ఎక్కువ వెయిట్ ఉండే చూసి తీసుకున్నాను ఫస్ట్ ఇది. సో ఇవేమో డైనింగ్ టేబుల్ రన్నర్స్ అండి. ఇది కూడా వేసేద్దాం. సో ప్రజెంట్ మన డైనింగ్ టేబుల్ అయితే ఇలా ఉందండి. సో మా డైనింగ్ టేబుల్ అయితే మేము రీసెంట్గానే తీసుకున్నాము. నేను రివ్యూ కూడా చేశాను మీకు. ఇది మార్బుల్ కాదండి, ఆనెక్స్ స్టోన్ అనమాట. అందువల్ల కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. చాలా చాలా బాగుందండి, లుక్ వైజ్ అంతా బాగుంది. సో ఇదంతా కవర్ చేసేలాగా కాకుండా కొంచెం మన స్టోన్ కూడా హైలైట్ అయ్యేలాగా ఉండేటువంటి రన్నర్ తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. ఇది 720కో ఏమో వచ్చింది, తక్కువ ప్రైస్లోనే వచ్చింది. అంతకుముందు అయితే రైస్ కుక్కర్ తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా కూడా ఈ స్టోన్ ఏం పాడవదు, బట్ మనకు కొంచెం కాన్షియస్గా ఉంటాం కదా, ఇట్లా క్లాతులు తీసుకొచ్చి వాటిపైన గిన్నె పెట్టి అట్లా ఇబ్బంది అయిపోతూ ఉండేది. ఇప్పుడైతే ఇంకా రన్నర్ తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ డెకరేషన్కి సంబంధించి ఇంకా చాలా షాపింగ్ చేయాల్సింది ఉంది. నేను తీసుకుంటాను మెల్లిగా కొన్ని అన్నీ ఒకేసారి అంటే కష్టం కదా, బడ్జెట్ ఉండదు నా దగ్గర. కొంచెం కొంచెం మనీ కలెక్ట్ చేసి తీసుకుంటాను. ఇది మధ్యలో వస్తుంది అండ్ ఓకే. బాగుందండి, నేను ఎక్స్పెక్ట్ చేసిన లుక్కే వచ్చింది. దీనికోసం అయితే ఎంత సెర్చ్ చేశానో. నాకు మెయిన్గా ఈ లీఫ్ థీమ్ కావాలి అని చెప్పేసి వెతికాను. ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లా అమెజాన్లో షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. సో ఈ థీమ్ ఎందుకు తీసుకున్నానంటే మన కర్టెన్లో ఇదిగోండి ఇట్లా లీఫ్ థీమ్ వస్తుంది. సో దీంట్లో లీఫ్ థీమ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. అండ్ టేబుల్ రన్నర్లో కూడా మనకి లీఫ్ థీమ్ ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా మనం చూసుకుంటే ఇట్లా ఎడ్జెస్ కానీ లీవ్స్ వస్తాయి. అంతా ఒక కస్టమైజేషన్ చేయించినట్టుగా ఉంటుంది మనకి. దీని వెనకాల ఇంత రీసెర్చ్ ఉందా హారిక అని చెప్పానుకండి. అంటే జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మా హారిక ఇది కనిపెట్టింది అని చెప్పి అనుకోకండి. కస్టమైజేషన్ చేయించుకునే స్టేజ్లో లేను నేను. సో ఉన్న దాంట్లోనే ఇట్లా కస్టమైజ్ చేసుకున్నాను. ఇంకా
ఇక్కడ మధ్యలో పెట్టేద్దాం. సో ఇలా ఉంది లుక్ అయితే. సో ఇప్పుడైతే కర్టెన్స్ చేంజ్ చేయాలండి. సో వీటిలో మధ్యలో ఉంది సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట, వైట్ది ఉంది చూసారా, అది సాటిన్ది, అది వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో నాకు అంతా కూడా వెల్వెట్ ఫ్యాబ్రికే కావాలని ఉండే. సో ఇందులో 2 వైట్ సాటిన్ కర్టెన్స్ ఉన్నాయి, దాంట్లో 2 వైట్ సాటిన్ కర్టెన్స్ ఉన్నాయి. అవి తీసేసి ఇంకా ఈ పింక్ అండ్ ఆక్వా బ్లూ ఇవి 2 రీప్లేస్ చేయాలి ఇప్పుడు. సో ఇంక ఇదైతే నా వర్క్ కాదండి కర్టెన్స్ చేంజ్ చేయడము, ఇది కంప్లీట్గా చందు వర్క్. ఎందుకంటే నాకు కర్టెన్స్ అందవు, అట్లా అని చెప్పేసి ఎస్కేప్ అవుతున్నాను నేను ఈ వర్క్ నుంచి. ఆ రాడ్ని అటు ఇటు ఈక్వల్గా ఉంచు. ఇటు సైడ్ది ఏమించింది, ఈ విండోకి లేదు అది. సో ఇటు కూడా కర్టెన్స్ వేసేసామండి. చాలా బాగుంది, మంచి లుక్ అయితే యాడ్ అయింది, నచ్చింది నాకైతే. ఇంకా ఈ కర్టెన్స్లో మొత్తం మనకి 7 కలర్స్ ఉన్నాయి, 7 కాదు 8 కలర్స్ ఉన్నాయి. అవన్నీ వేస్తే ఇంకా రెయిన్బో లాగా బాగుంటుంది. ప్రజెంట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇటు పక్కన ఇలా ఉంది. సో ఇది మన పప్పీస్ ఫేస్ వాష్ అండి, ఇక్కడ పెట్టేస్తే ఇంకా వాటి ఫేస్ వాష్కి యూజ్ అవుతుంది. అవి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటే ఎవ్రీడే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటాయి స్మూతీ మైలో. అసలు దీనికన్నా ఇదే మంచిగా అనిపిస్తుంది కలర్. క్యాట్ ఇది క్యాట్ లాగా ఉండే జ్యూస్ తీసుకున్నానండి, దీనికన్నా అసలు ఇది ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది ఎలిఫెంట్ లాగా, పింక్ ఎలిఫెంట్ లాగా ఉంది ఇది. సో ఇదిగోండి మన కిచెన్లో అయితే వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర ఇలా ఉంటుంది. ఇది సింక్ దగ్గర ఈ బ్రష్, ఈ క్లీనింగ్ బ్రష్ ప్లస్ ఈ క్లాత్ ఇవన్నీ కూడా చూడడానికి అంత నీట్గా కనిపించట్లేదు. సో ఇక్కడ ఈ షెల్ఫ్ పెడదామని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఇక్కడ ప్లేస్ చేయాలి అని ప్లానింగ్ అయితే ఉంది. సో దీనికి ఈ బ్రషెస్ ఇవన్నీ అటాచ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను. సెట్ అవుతుందో లేదో మరి చూడాలి. మనం మేకులు అట్లా కొట్టకుండా వీటికి ఇట్లా వచ్చాయండి, ఇవి జస్ట్ స్టిక్ చేసుకోవడమే. ట్యాప్ ఏం ప్రాబ్లం రాదు అట్లా. ఓకే జాగ్రత్త గట్టిగా పై కొట్టుకున్నా. నా చెయ్యి ప్రాబ్లం ఉందా మేడం? ఓకే పర్ఫెక్ట్. ఇది 3 kgs వరకు వెయిట్ మోస్తుంది అని చెప్పి రాసిందండి, మనకైతే తెలీదు. బట్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంది, వాటర్ పడ్డా కూడా ఏం కాదని చెప్పి అయితే ఉంది. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి ఈ ప్రోడక్ట్కి. ఈ పైప్ని కొంచెం పైకి ఇట్లా అని పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రజెంట్ అయితే సింక్ అంతా చండాలంగా ఉందండి, ఇది నీట్గా వాష్ చేసుకోవాలి. నాకు మెయిన్గా సోప్ బాక్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటే చెత్తగా అనిపించేది అనమాట. ఎంత క్లీన్ చేసినా కూడా వాటి కింద వాటర్ ఆగిపోయి అట్లా డర్టీగా అనిపించేది. సో ఇప్పుడైతే ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ వాష్ అనమాట, ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా. అండ్ దీంట్లో ఇది కూడా ఇక్కడే ఉంటుంది, చక్కగా సెట్ అయింది. నేను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశానో అలాగే ఉంది. బట్ ఈ బ్రషెస్ పెట్టుకోవడానికి లెంత్ సరిపోవట్లేదు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, కొంచెం కిందికి ఉంటుంది. సో అట్లా వద్దనుకుంటే ఇటు కార్నర్కైనా ఇటైనా ఇట్లా ఎడ్జ్కి తగిలించుకోవచ్చు. అండ్ వెట్ క్లాత్ కూడా ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తుంటాను దీంతో. సో ఇది కూడా ఇక్కడ ఇట్లా ఆరేసుకోవచ్చు, బాగుంది నీట్గా. ఇది ఒకటి పట్టట్లేదు ఇంకా, ఇది ఇది ఏం చేయాలి?
పెట్టిన వీడియో. సో ఇది కొంచెం పెద్దగా ఉండేసరికి ఇక్కడ పట్టట్లేదండి. సో అందుకని దీనికి మళ్ళీ ఎస్ హుక్ పెట్టి అది ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటుంది ఈ బ్రష్. ఇది హ్యాండ్ వాష్ కొంచెం మంచిగా కనిపించాలంటే ఇది ఇటు సైడ్ పెట్టుకుందాం. ఇలా ఉంటుంది. ఇదంతా ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇట్లా టెంపరీగా ఆర్గనైజ్ చేశాను. ఇదేమో హ్యాండ్ టవల్, ఇది ఇక్కడ పెట్టుకున్నాను. బాగుందా? నాకు మెయిన్గా ఈ కిచెన్లో ఈ మనీ ప్లాంట్ అంటే బాగా ఇష్టం అండి. ఇది కూడా మంచి గ్రోత్ వచ్చింది. మన ఫ్రిడ్జ్ పైన కూడా మనీ ప్లాంట్ చాలా గ్రోత్ వచ్చిందండి. సో ఈ విధంగా మా ఇంట్లో చిన్న చిన్న చేంజెస్ అయితే చేశానండి. అది కూడా లో బడ్జెట్లో తీసుకున్నటువంటి ఐటమ్స్తో. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆల్రెడీ రివ్యూ చేశానని చెప్పాను కదా, నిన్నటి వీడియోలో రివ్యూ చేశాను. సో మీకు ఒకవేళ లింక్స్ కావాలి అనుకుంటే ఆ ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. బట్ అయినా కూడా మళ్ళీ ఎవరైనా లింక్స్ అడిగితే, ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అడిగితే అప్పుడు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇదే అండి మరి ఈరోజుకైతే వీడియో. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది, ఆఫ్టర్ లుక్ నచ్చిందా, బిఫోర్ లుక్ నచ్చిందా అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఈరోజే మనం కలుసుకుందాం. ఆఫ్టర్నూన్ 1 o'clockకి కూడా ఈరోజు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.